ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని రోటరీ నగర్లోని ఎస్బీఐ ముందు ధర్నా నిర్వహించారు. హిడెన్ బర్డ్ నివేదిక ఆధారంగా దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానిపై వచ్చిన ఆరోపణల వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి కుటుంబాలు నష్టపోయాయని కాంగ్రెస్ నేత దుర్గా ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. హిడెన్బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించి నిజాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలైన ఎస్బీఐ, ఎల్ఐసి పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం మానుకోవాలని దుర్గా ప్రసాద్ కోరారు. దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు సేవ్ ఎల్ఐసి, ఎస్బీఐ ఈ రెండు సంస్థల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా ఎస్బీఐ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. గత కొన్ని రోజులుగా హిడెన్బర్గ్ మరి న్యూస్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని ఏదైతే ఆయన సంస్థలు ఉన్నాయో అవన్నీ నష్టపోవటం వలన దేశంలో ప్రజలపైన అనేక రకాలుగా భారం పడుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎల్ఐసి, ఎస్బీఐ పెట్టుబడులను పెట్టడం వల్ల ఆయన సృష్టించినటువంటి షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోవటం వలన దేశంలో ఆర్థికంగా దెబ్బతినటం వలన ఈ రోజు